సకల ఆశీర్వాదాలకు గుణమైనటువంటి సమస్త విజయాలకు కారణభూతులైన దేవ, మా నిమిత్తము శత్రువును ఓడించడానికి, పాపమును ప్రాయశ్చిత్తం చేయడం, కలువరి సెలవులో మా యొక్క పాపములను తుంచివేయడం, మా పాపము రుణ పత్రాన్ని సిలువలో మేకులతో పట్టి చేవ్రాతం తుడిచివేసింది. మా దేవా, మాకంతకు మేము మా పాపాన్ని పోగొట్టుకునేటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నామని మీరు తెలుసుకొని ఎరిగి మా నిమిత్తం మీరే ప్రాయశ్చిత్తమైనది ప్రార్థిస్తున్నాం. నీవు కార్చిన రక్తము మరణ భూస్థాపన పునరుద్ధానం విశ్వాసముంచడం ద్వారా మా కలగజేసినటువంటి రక్షణ కొరకు, పాపక్షమాపణ, నిత్య జీవం, మోక్ష భాగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ ప్రకారంగా ఈ ఉదయకాలం ఏ పాసన్నిధిలో మేము ప్రార్థన కొరకు రావటానికి కొరకు మీ సన్నిధి భాగ్యం మీరు మాకు ఇస్తున్నారు. ఉదయకాల ప్రార్థన మీకు మహిమకరంగా, మా ఆత్మక్షేమకరంగా, సార్వత్రిక సంఘానికి క్షేమకరంగా మీరు ఆశీర్వదించి వాడుకొనగలని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రభువా, ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పిలుపరుస్తూ ఇంకా కరెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలందరికీ కూడా మెలకువ చేసి ప్రేరేపించి నడిపించే మీకు వందనాలు చెల్లిస్తాను. ఓ ప్రభువా, నీ నామ మహిమార్థమై నీ కార్యం జరిగించిన స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభువాన్ని మీకు ఆరాధించుకోవచ్చు. విశ్వాసంతో మా బలహీనతలన్నింటినీ పునరుద్ధరణ శక్తికి అప్పగించుకోవచ్చు. మీ రక్త ప్రోక్షణ కోరుకోవచ్చు. సాతాను శక్తిని విశ్వాసంతో బంధిస్తూ ఆ రీతిగా నెట్లో ఏది ప్రాబ్లం లేకుండా సమస్తాన్ని మహిమార్థం జరిగించు. మీకే స్తుతి మహిమ ఘనత ఆరోపించుకోవచ్చు. కొనియాడుతుంది, తగ్గించుకొని హెచ్చిస్తుంది. ఆ ప్రభువుని రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 510వ పాట, 2వ చరణము, చివరి చరణం పాడతాం. 510 సంపూర్ణ రక్షణలో భయపడకును నీవు. పాత నంబర్ 504. పాత నెంబర్ ఎంతండి? పాత నెంబర్ 504. ఓకే అండి. రెండవ చరణము, చివరి చరణం. దొరికిందమ్మా? దొరికిందండి బ్రదర్. 504. 504. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదేను. భయపడకుము నీవు,
యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండే. పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండే. శత్రువు నిన్ను జంపాజూచే, శత్రువు నిన్ను జంపాజూచే. యుద్ధము యెహోవాదే, భయపడకు. యుద్ధము యెహోవాదే, భయపడకు. భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. నీవు పోరాడెడు పని లేదు, నమ్మికముంచే విశ్వాసముతో. నీవు పోరాడెడు పని లేదు, నమ్మకముంచే విశ్వాసముతో. రక్షణను తిలకించుము, రక్షణను తిలకించుము. జయము ప్రభువు దే, భయపడకు. జయము ప్రభువు దే, భయపడకు. భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము, భయపడకుము నీవు. మనము ఇదివరకు న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులు కాలంలో దేవుడు ఏ ప్రకారంగా తన ప్రజలైనటువంటి న్యాయాధిపతులు వాడుకుంటూ వచ్చినారు, శత్రువు నుంచి వారు విడిపించబడుతూ వచ్చినారు, ఆ సంగతులు మనం చూస్తూ వచ్చినాం. ఈ దినములు దేవుని చిత్తం అయితే పరిశుద్ధ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం భూగోళం అంటే దేవుని ప్రజలు వారు దేశముగా ఎలా వారు స్థాపించబడుతూ వచ్చినారు, ఎక్కడి నుంచి ఏ ప్రకారంగా వాళ్ళ జీవితం అనేటువంటిది ఇశ్రాయేలు దేశముగా వారు స్థాపించబడుతూ వచ్చినారు సంగతులను మనం చూస్తాం. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు దేశములో వారు నివాసం కాకమునుపు అక్కడ 15 శత్రు జాతులు నివాసం ఉంటూ వచ్చినట్లుగా మనకు చరిత్ర ప్రకారంగా, లేఖన ప్రకారంగా మనం విషయాలు చూడటానికి కొరకు ప్రయత్నం చేస్తాం. అందుకోసమని ప్రస్తుతము దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఉన్నటువంటి ఆ దేశానికి ఎట్లా ఆ పేరు అన్నటువంటిది ఇశ్రాయేలు దేశము అని ఎట్లొచ్చింది, ఆ ప్రకారంగా ఆ యొక్క దేశానికి యూదా దేశం అని ఎలా వచ్చింది, పరిశుద్ధమైనటువంటి నగరము యెరూషలేముని ఎలా ఏర్పాటు చేయబడుతూ వచ్చింది అనే సంగతులు మనం కొన్ని చూస్తాము.
మొట్టమొదటిగా ఈ యొక్క కనాను అనగా దేవుడు తన ప్రజలకు పాలు తేనె ప్రవహించేటటువంటి ప్రస్తుతం వారినటువంటి దేశాన్ని వారు ఇవ్వటానికి ఆ దేశం పేరు కనాను అనేటువంటి పేరు పిలువబడుతూ వచ్చింది. కనాను యొక్క చరిత్ర ఏమిటంటే మొట్టమొదటిగా ఎవరో కాదు, జలప్రళయం తర్వాత వచ్చినటువంటి నోవహు యొక్క కుమారుల్లో కనాన్ అనేటువంటి ఆ యొక్క హాము కుమారుడుగా మనము చరిత్రను చూస్తాం. మనం చదివితే ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనము 18వ వచనము చదువుదాం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీల, సప్తా, రాయామ, సప్తాక అనువారు. రాయామ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించను. మనం ఒకటి జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే హాము కుమారుడు కూషు, కనాను అన్నటువంటి మాట ఆరంభముగా తీసుకుందాము. తర్వాత 18వ వచనం, 12వ వచనం అండి. 18 అద్వాతీయులను, అర్వాతీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. 18వ వచనం. అవునండి. అద్వాతీయులను, శమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనాను వంశీయులు వ్యాపించారు. ఈ కనాను వంశీయుల యొక్క జాతులే మనము దాదాపుగా అక్కడ ప్రాంతము కనాను వంశీయులు వ్యాపిస్తూ వచ్చినారు. అలా వ్యాపిస్తూ వచ్చినటువంటి వారి వంశములే మనం చూడబోయేటువంటి శత్రు సమూహాలుగా దేవుని ఎరిగినటువంటి ప్రజలే కనాను జలప్రలయములో మరి హాము కుమారుడుగా వారు నీతిమంతులైనటువంటి నోవహు యొక్క మనమడిగా వారి వంశాలు వ్యాపిస్తూ వచ్చినాయి. కానీ వారు దైవనీతిలో జీవించినటువంటి వారు కారు. కాబట్టి ఇశ్రాయేలు దేశంలో మొదట ఉండబడినటువంటి జాతులు ఎవరైనా ఉన్నారని అంటే నోవహు యొక్క మనమడు కానాను, వారి యొక్క వంశీయులనే సంగతి మనం చూస్తున్నాం. రెండవది, ఈ కనాను అనేటువంటి ప్రాంతానికి హెబ్రీలు అనేటువంటి వారు ఎలా హెబ్రీలు అనేటువంటి పేరు నిర్గమాకాండములో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క దేశములో వారిని హెబ్రీలు అని పిలుస్తూ వచ్చినారు. ఎందుకోసమని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి యొక్క జనముగా అబ్రహాము, లోతు వారి యొక్క గొప్ప గొర్రెల మందలు దాసు జనముతో ప్రభువులుగా జీవించే హెబ్రీ దేశం అని పేరు రాబడుతూ వచ్చాయి. 40వ అధ్యాయం ఆదికాండం 15వ వచనంలో మనం చూస్తే నది అవతలలో వచ్చినటువంటి వారు హెబ్రీయుడు అని అంటే నది అవతల నుంచి వచ్చినటువంటి వారు. మెసొపొతేమియా అనేటువంటి ప్రాంతం నుంచి ప్రస్తుతం వారు ఉండబడినటువంటి ఇశ్రాయేలు దేశం అనేటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి వారుగా వారికి హెబ్రీయులు అని పేరు. 40వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే ఆదికాండం, ఎలయనగా నేను హెబ్రీయుల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిశ్చయము, మరియు చెరసాల్లో నన్ను వేయుటకు
ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. కాబట్టి హెబ్రీల దేశం పితరులు వారు ఆ దేశానికి వారు వచ్చుట వలన అది హెబ్రీ దేశం అని పిలువబడుతుంది. నోవహు మనమడు కనాను ఉంట వలన కనాన్ దేశం అన్నారు. అబ్రహాము లోతు వారి జనాంగాలు అక్కడ ఉండటం వలన హెబ్రీ దేశం అన్నారు. మూడవది, అది ఇశ్రాయేలుగా జీవిస్తూ వచ్చినటువంటి కారణం చేత అబ్రాహాం పోయినాడు, ఇస్సాకు, తదుపరి యాకోబు వచ్చాడు, యాకోబు కుమారుడు యోసేపు వచ్చాడు, యాకోబు కుమారులు అక్కడ విస్తరిస్తూ వచ్చినారు. కాబట్టి వారిని ఇశ్రాయేలుగా, యాకోబే ఇశ్రాయేలుగా చేయబడ్డాడు, తన సంతానం ఇశ్రాయేలుగా పిలువబడుతూ వచ్చినారు, ఇశ్రాయేలు జాతిగా. కాబట్టి అది ఇశ్రాయేలు దేశము అంటూ వచ్చినారు. మొదటి సమూయేలు 11వ అధ్యాయము 3వ వచనములో మనం గమనిస్తే, మొదటి సమూయేలు 11:3లో యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు, మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దోతలను పంపకై 7 దినముల గడువు మాకిమ్ము. మమ్మును రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనిదమనిరి. కాబట్టి ఇశ్రాయేలు దేశము అనేటువంటి పేరు ఇశ్రాయేలు అక్కడ ప్రబలుట వలన అలాంటి పేరు వస్తూ వచ్చింది. 3 విషయాలు మనం చూస్తూ వచ్చాం. కనాను దేశము, హెబ్రీ దేశము, ఇశ్రాయేలు దేశం. 4వది, అబ్రహామునకు వాగ్దాన స్థలము గనక ఆ దేశానికి వాగ్దాన దేశం అని పేరు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. కాబట్టి ఈ దేశానికి ఏం పేరంటే వాగ్దాన దేశం. అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబును దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి వాగ్దాన దేశముగా ఆ దేశం పిలువబడుతుంది. 5వది మనం గమనిస్తే, సమూయేలు న్యాయాధిపతిగా అయిపోయిన తర్వాత సౌలు రాజుగా మనుషుల చేత కోరబడినటువంటి వాడుగా వచ్చింది. సౌలు ఉన్నప్పుడేమో అది సమిష్టి రాజ్యం. ఆ ప్రకారంగా దావీదు వచ్చాడు, సొలొమోను వచ్చాడు. రెహబాము కాలానికి వచ్చేసరికి 2 రాజ్యాలు అయిపోయాయి. ఇశ్రాయేలు, యూదా అనేటువంటి 2 రాజ్యాలుగా చేయబడింది. కాబట్టి ఆ యొక్క దేశంలో యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని పరిపాలిస్తూ వచ్చిన కారణం చేత అది యూదా దేశముగా పిలువబడుతుంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే, యూదా దేశమని ఆ దేశానికి పేరు వచ్చింది. ఎజ్రా 1:3 వచనం. 1:3 అండి. 1:3. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. కాబట్టి యూదా దేశము అనేటువంటి పేరు ఇశ్రాయేలు, యూదా రాజులు పరిపాలిస్తున్న కారణం చేత యూదా దేశం పిలువబడుతుంది. 6వది, అక్కడ దేవుని మందిరము సొలొమోను కాలంలో అది కట్టబడుతొచ్చింది. కాబట్టి ఆ యొక్క యెరూషలేమును బట్టి పరిశుద్ధ దేశం అని పిలువబడుతుంది. 27వ అధ్యాయం 53వ వచనం మత్తయి సువార్త 27వ అధ్యాయము
53వ వచనం, 27:53. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. కాబట్టి పరిశుద్ధ నగరమైన యెరూషలేము, ఆ మందిరమును బట్టి ఆ దేశానికి అటువంటి పేరు వచ్చింది. కాబట్టి పరిశుద్ధ దేశము, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ పుట్టడము కూడా ఆ దేశానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు జన్మించినటువంటి స్థలముగా పరిశుద్ధ దేశము అనేటువంటి పేరు వచ్చింది. చివరిగా మనం గమనిస్తే మన నిన్నటి రోజున న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో చివరి న్యాయాధిపతిగా సంసోను గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు 40 ఏళ్ళు ఫిలిస్తీన్లైనటువంటి వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలు వారిని ఏలుతూ వచ్చినారు. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. కాబట్టి ఫిలిస్తీన్లు 40 ఏళ్ళు వారిని పరిపాలిస్తూ వచ్చినటువంటి ఆఖరు న్యాయాధిపతుల కాలములో ఏలుతూ వచ్చినటువంటి ప్రజలుగా ఉన్న కాని చేత ఆ దేశానికి పాలస్తీనా అని పేరు వచ్చింది. అందుకోసమని ఇదంతా ఎందుకు చరిత్ర మన జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఒక దేశముగా దేవుని ప్రజలు స్థాపించబడక మునుపు దాని యొక్క హిస్టరీ, చరిత్ర ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ రకంగా వచ్చిందో అదంతా కూడా 7 రకాలుగా కనాన్ అనేటువంటి ప్రాంతాన్ని మనము చూస్తూ వచ్చిన తర్వాత ప్రభుత్వమైతే దేవుని ప్రజటువంటి వారికి ఈ దేశమును అప్పగించిన కారణం ఏమిటంటే, వారు దేవుని ఎరగనటువంటి ప్రజలు. ఆ దేశములో వారు నివాసం చేయటానికి కొరకుగా వారికి అది తగినటువంటిదిగా, అర్హమైనటువంటిదిగా, యోగ్యమైనదిగా ప్రభు ఎంచలేదు. అందుకోసమని ఆ ప్రజటువంటి వారిని అందరినీ కూడా దేవుని ప్రజటువంటి స్వాస్థ్యంగా ఇష్టొచ్చినాయి. ఒక్కొక్క జాతి ప్రజల్ని ఒక్కొక్క కాలంలో మరి ఇశ్రాయేలు ప్రజటువంటి వాళ్ళు జయిస్తూ వచ్చినారు. ఈరోజు మన ఆత్మీయ పాఠం ఏమిటంటే, భూమి మీద ఉండబడినటువంటి ప్రతి అన్యుడు సత్య దేవుని ఎరగడం అనేటువంటిది మన ద్వారా జరగడమే దేవుని యొక్క శ్రేష్ఠమైన సంకల్పం. ఆ రీతిగా ప్రతి వాని మోకాలు యేసు నామమున పేరిట వంగునట్లు, ప్రతి నోరు దేవుని స్తుతించినట్లు, ప్రతి పాపి హృదయం ప్రభు రక్తము చేత కడగబడమే నూతన నిబంధనలో అనిలుగా చెప్పినటువంటి కనాను ప్రాంత ప్రజల్ని అక్షరీతిగా దేవుని ప్రజలకు స్వాధీనం చేసుకుంటూ వచ్చారు. ఆధ్యాత్మిక మనమందరం కూడా మన విశ్వాస ప్రార్థన ద్వారా ప్రతి అన్యుణ్ణి మన స్వాస్థ్యంగా చేసుకోవడమే ప్రభు కోరినటువంటి గొప్ప దైవ సంకల్పం. అందుకోసమని అక్షరీతిగా యెరూషలేము స్థాపించబడుతూ వచ్చింది. ఆత్మీయరీతిగా యేసు ప్రభు రక్తం చేత సంపాదించబడినటువంటి సార్వత్రిక సంఘంలోనికి ఇశ్రాయేలు ప్రజటువంటి వాళ్ళు కూడా వారి మనోనేత్రం తెరవజేయబడి నూతన యెరూషలేము అనే పరలోక పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళుగా సర్వ భూ ప్రజలు కావడమే దేవుని యొక్క సంకల్పం. అందుకోసమని మన ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు ఈ ప్రశస్తమైనటువంటి పాఠాలని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. తర్వాత ఈ యొక్క మొట్టమొదటి ఈ కనాను దేశం యొక్క స్థానం అన్నటువంటిది మనము చూస్తూ వచ్చిన లేఖన భాగం ప్రకారం అక్కడ పుట్టి ఆ ప్రకారంగా
ఎన్నో జాతులు అక్కడ పూర్వము దేవుని ప్రజలు అక్కడ రాక మునుపు నానా రకాలుగా దేవుని అనేటువంటి జాతి ప్రజలుగా ఉంటూ వచ్చినటువంటి సంగతులను తర్వాత మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద, అక్కడ ఉండబడినటువంటి సరిహద్దులు, అక్కడ ఉండబడినటువంటి ఆ దేశం యొక్క కనాను దేశం యొక్క సరిహద్దులు, చాలా వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం అయితే మనము ఆ విషయాన్ని చూస్తూ వస్తాము. అటు రీతిగా దేవుని ప్రజలైనటువంటి వారికి ఆ కాలమందు ఎడతెగనటువంటి యుద్ధాలు, ఎడతెగనటువంటి పోరాటాలు భౌతిక జరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇశ్రాయేలుకు చుట్టూ శత్రురాజుల పోరాటం ఏమిటంటే, అది మా దేశం, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరుచుకున్నారు అన్నటువంటిదే ఆ యొక్క మరి పాలస్తీనా ప్రజలైనటువంటి వారుగా పిలువబడుతూ వచ్చినటువంటి వారు ఇశ్రాయేలు ప్రజలతో ఉండబడినటువంటి పోరాటం. అయితే దేవునికి సంకల్పం, దేవుని ప్రజలుగా వారు ఉండడమే దేవుడి కొన్ని సంకల్పం. కానీ వారు దేవుని ఎరగనటువంటి వారుగా, అబ్రహాము నుంచి వచ్చినటువంటి జాతులే వీళ్ళందరూ కూడా, నోవహు నుంచి వచ్చినటువంటి జాతులు వీరందరూ కూడా, అబ్రహాము కుమారుడు ఏశావు నుంచి ఒక జాతి వచ్చింది. ఆ ప్రకారంగా ఇసాక్ కుమారుడు ఏశావు నుంచి వచ్చింది. తర్వాత హాగర్ నుంచి ఇస్మాయిల్ జాతి వచ్చింది. తర్వాత నోవహు నుంచి అమ్మోనీలు, మోయాబైనటువంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండబడినటువంటి వాళ్ళే. ఒక లెక్క చూస్తే వీళ్ళందరూ కూడా ఎవరో కారు, మన పితరుల సంతానంగా వచ్చినటువంటి వాళ్ళు. కానీ వారు దేవుని ఎరగనటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. భూమి మీద దేవుని ఎరిగినటువంటి ప్రజలుగా ప్రతి వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా కావడమే దేవుని యొక్క సంకల్పం. అందునిమిత్తమే ఒకే ఒక శిలువ, కలువరి శిలువ ద్వారా మన పాపము ప్రభు ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినాడు. మన పాపముల యొక్క రుణమును, పత్రమును చివర తుడిచి వేస్తూ వచ్చినాడు. దేవుని ఎరగని ప్రజలుగా వారు చనిపోవడమే ఆధ్యాత్మికంగా వారి జీవితం యొక్క అర్థం లేనటువంటి బ్రతుకుని మనం చూస్తూ వస్తాం. ప్రభులో జీవించడమే వారు నిత్య రాజ్యమునకు పాతులటువంటి జీవితముగా మనం చూస్తావచ్చు. కాబట్టి ఎన్నో పర్యాయాలు దేవుని యొక్క వాక్యములో ఆయా జాతి ప్రజలు చదువుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడి వారు, ఎలాంటి వారు సంగతులు మనకు తెలియక, అసలు ఎక్కడి నుంచి ఎలా ప్రారంభమైన సంగతులు అవగాహన లేక మనం ఎన్నో విషయాలు సరైనటువంటి క్లారిఫికేషన్, ఆ వివరణ లేనటువంటి వారిపై మనము అర్థం చేసుకోలేకపోతూ వచ్చినాము. ఈ సందర్భానుసారంగా ఆయా దేశాల గురించి మనం ప్రార్థన చేయడం, మన దేశం గురించి ప్రార్థన చేయడం అనేటువంటి అంశంలో వస్తూ మనం ఈ అంశానికి వచ్చినాము. ప్రభుత్వమైతే మిగతా వివరాలు తర్వాత మనం చూస్తాం. సారాంశం ఏమిటంటే, అల్లా లేకపోతే ముస్లింలైనటువంటి వాళ్ళు, వారికి ఉన్న అర్థం ప్రకారంగా ముస్లిం అంటే దేవుని బిడ్డ. ఇస్లాం కానటువంటి ఏ వ్యక్తి అయినా ఒక అన్యుడే. కాబట్టి భూ ప్రపంచంలో ఒక ఇస్లామే దేవుని బిడ్డగా స్థాపించబడాలి. అందుకొరకనే వాళ్ళు యుద్ధం చేస్తారు. అక్షరీతిగా ఇస్రాయేలీయులను అన్యులను చంపుతారు. దాన్ని జిహాద్ అంటారు. అంటే వారు తప్ప ఎవరు కూడా బ్రతకడానికి వీలు లేదు అని. అది అక్షరీతిగా తీసుకుంటున్నారు. కానీ ఆత్మీయరీతిగా మారు మనసు పొందినటువంటి వారు, ప్రభు యేసు రక్తము చేత కడగబడి జీవితాలు బాగుపడినటువంటి వాళ్ళు, ఆత్మీయమైనటువంటి ప్రజలుగా భూమి సిద్ధపడాలనేటువంటి సంకల్పం
వారు అపార్థం చేసుకుంటూ శత్రువు అని అలా మోసగిస్తూ వచ్చింది. ఆ ప్రకారం ఇశ్రాయేలు వంటి వాళ్ళు కూడా మేము తప్ప ఎవరు కూడా వాగ్దాన పూతులు కారు, మేమే ఒరిజినల్ గా దేవుని పిల్లలము అని వాళ్ళు కూడా అహం ఉంటొచ్చారు. వీటన్ని కొట్టేసి ఒకే ఒక జాతి ప్రభుని యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి దేవుని బిడలే ఒకే ఒక సంఘం, అదే సార్వత్రిక సంఘం, అదే దేవుని ప్రజ అనేటువంటి ఒకే ప్రజ ఆ లెక్కలో తీసుకుని రాబడడానికి కొరకని ఇంత గొప్ప చరిత్రను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఇస్లాం కాబట్టి ఏంటి ఇప్పుడు బ్రదర్? అమ్మా ఇస్లాం ఏంటి? ఇస్లాం వాళ్ళు ఎవరండి? ఇస్లాం అనేటువంటి వాళ్ళు ఎవరంటే ఇస్మాయిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు. ఈ యొక్క ముస్లిమ్స్. హాగరు సంతానం ఉంది కదా ఇస్మాయిలీలు. అవునండి, ఇస్మాయిలీల నుంచి వచ్చిన వాళ్ళేనండి ఇస్లాము. ఇస్మాయిలీ నుంచి వచ్చినటువంటి వంశమే ముస్లిమ్స్. ముస్లిమ్స్ తెలుసండి, ఇస్మాయిలీలు. ఇస్లాం వారు కఠినంగా ఉంటారు కదా వాళ్ళే. ఇస్మాయిల్ నుంచి జాతి విస్తరించినటువంటి వాళ్ళే ఇప్పుడు యెరూషలేము చుట్టూ పడేటువంటి వాళ్ళు. ఓకే అండి, ఓకే. వాళ్ళతో పోరాటం ఇస్సాకు సంతానముగా, ఆ ఇస్సాకు యొక్క వంశముగా, యాకోబు వంశముగా వచ్చినటువంటి ఇస్రాయల్ ప్రయటువంటి వారికి ఇస్మాయిలకు ఎప్పటికీ యుద్ధం. అవునండి, అవును అవును. అది చరిత్ర. వాళ్ళైనా ఇస్రాయల్ ప్రజల ప్రస్తుతము అక్షర యుద్ధం జరుగుతుంది కానీ ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఒకే దేవుని బిడ్డలకు కావాలన్నటువంటి దేవునికి సంకల్పం. ఓకే. అందుకో ఇప్పుడు ప్రస్తుతం మన దేశం మతము మార్గం ప్రభు యేసులో మారు మనసు పొంది పాపుని విడిపించబడి జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి క్రొత్త జీవితం జీవించని చెప్పేది ప్రభు యేసు మార్గం. కానీ మతం ఏమిటంటే మాకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, మా ఆచారాలకు, మా యొక్క అలవాట్లకు, మా భిన్నంగా మీరు చెప్తున్నారని ప్రస్తుతం మతము సైతానుడు బాగా బోధించినటువంటి మతం యొక్క ప్రభావమే ఇప్పుడు మనం నలుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి సైతాన్ హైలైట్ చేస్తూ వచ్చినాడు. మనం ఎంత సువార్త చెప్పినా అది మత ప్రచారం అంటారు కానీ మంచి మాట చెప్పినారు మన జీవితం మేలు కొరకని ఎవరు అంటలేరు. అలాంటి తప్పుడు తోవలో దేవుని వైపు నడిపించడానికి కొరకైనటువంటి ఆత్మీయ పోరాట యుద్ధమే మన ప్రార్థన. అందుకోసమని ఎక్కడ దేవాలయాలు కట్టినా, ఎక్కడ పూజలు జరిగినా, ఎక్కడ వ్రతాలు జరిగినా అది మత ప్రచారం కాదు. కానీ ఎక్కడ సువార్త చెప్తే అది మత ప్రచారం. అంటే సైతానుడు ఆ ప్రకారంగా అమాయకుడి ప్రజల్ని దోసుకుంటాడు. కోట్ల ప్రజలు అని ఆధీనంలో ఉన్నారు. సువార్త వెలుగు ద్వారానే వారందరూ ప్రభులో రావాలనేది దేవుని యొక్క ప్రేమ వర్తమానం. కాబట్టి ఈ ప్రకార జాతి భేదాలు, మనిషినటువంటి అర్థమైనటువంటి వ్యర్థమైనటువంటి అపార్థాల వలన మనుషులు చంపబడడం, వారు కొట్టబడడం, వారు దూషించబడడం, ఆ ప్రకారంగా జైలు పాలవడము, ఎన్ని రకాలైనటువంటి పోరాటాలు చెప్పడానికి వీలు లేదు. అది కూడా ఒక జీవన వృత్తిగా మనుషులకు తయారైపోయింది. అలా మాట్లాడితే వాళ్ళకు డబ్బులు ఇస్తారు. అలా మాట్లాడడం వలన వారి కుటుంబాలు పోషించబడుతూ వస్తాయి. సైతానుడు ప్రజల్ని ఆ ప్రకారం మోటివేట్ చేస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు సత్యము అసత్యము, మతము మార్గము అనేటువంటి వాటి మధ్యలో మనం ఉంటున్నాం. మార్గములో మేము ఉన్నాము అని అంటే మన జీవితం ద్వారా ఇతరులకు దేవుని యొక్క ప్రేమ చూపించడమే ప్రభువుకున్న జీవితం. అందుకోసమనే కత్తుల చేత, కటార్ల చేత, వాదాల చేత మనుషుల మార్పులకు తీసుకురాలేము. కానీ క్రీస్తు ప్రభువులో ఉన్న మార్పు జీవితం మనం జీవించి
సత్యం ఎరిగినటువంటి వారిని సత్యం వైపు నడిపించడమే దేవుడు కోరిన గొప్ప జీవితం. ఇక్కడ వరకు మనం వచ్చినాము. దేవుని చిత్తమైతే మిగతా విషయాలు మనం చూస్తాము. ఆ ప్రకారం ప్రభు యొక్క దైవ సంకల్పం మనలో మన ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడట కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ దినాంశాల కొరకు ప్రార్థన చేస్తాము. ప్రాముఖ్యమైనటువంటి అంశాలు అక్షర యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దైవ సంకల్పం వారిలో కూడా నెరవేర్చబడుతుంది. వారి యొక్క మనోన్నత తెరబడే సమయం వస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రభువుని తెలుసుకుంటారు. కాబట్టి వారి యొక్క ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. రెండవది, ఆత్మీయ యెరూషలేం అనగా సార్వత్రిక సంఘం రోజు రోజు నశించు ఆత్మల సంఘమును చేర్చబడి విస్తరించినట్లుగా ప్రార్థన చేస్తాం. మూడవది, మన దేశం మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడి నిమిత్తం మనం ప్రార్థన చేస్తాం. నాలుగవది, సేవా పరిచయం నానది జరుగుతుంది. బాల్యంలోనే చిన్నపిల్లలు ప్రభు రాజ్యంలో రావాలని చిన్నపిల్ల పరిచయం జరుగుతూ ఉంది. విబిఎస్ యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. యూత్ క్యాంప్ అన్యులైనటువంటి వాళ్ళు వస్తున్నారు. నామకార్థ క్రైస్తవులు వస్తున్నారు. రకరకాల ప్రజలు వస్తున్నారు. అందరూ కూడా ఒకే ఒక సంఘముగా చేయబడడానికి కొరకుగా మనం ప్రార్థన చేద్దాం. అలాగున ఈ ఆత్మీయటువంటి సత్యములు మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుని, ప్రభువా నా ద్వారా అన్యుడు నీ వైపు మార్చబడమే నువ్వు కోరినటువంటి జీవితం. అలాంటి స్వాస్థ్యంగా నా ఇరుగు పొరుగు వారిని, నా రక్త సంబంధికుల్ని, నా స్నేహితులను నాకు అప్పగించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఇది వ్యక్తిగతంగా మన దగ్గరకు వచ్చిన వర్తమానం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క జీవితం అనేది ప్రతి ఒక్కరు కూడా మన యొక్క స్వాస్థ్యాన్ని మనం పొందాలి. అలా ఇశ్రాయేలు ప్రజలు భౌతికంగా స్వాస్థ్యాన్ని పొందారు శత్రురాజును జయించి. ఆత్మీయంగా మనుషులను మనము సంపాదించుకొని స్వాస్థ్యంగా మనం పొందాలి. అదే జనములను అడుగు, నేను నీకు స్వాస్థ్యం ఇస్తాను ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చింది. కాబట్టి అలాంటి ఆత్మీయ అర్థము చేత మనము ఈ దినం కొరకుగా, ఈ దినంశాల కొరకు పరిచయగా మనం ప్రార్థన చేద్దాం. త్వరగా మనం ప్రార్థన వెళ్దాం. ప్రారంభించాం. ఎవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను. జ్యోతమ్మ, తర్వాత లక్ష్మి గారు. సరే, ఒక ఇద్దరు ప్రార్థన చేసిన పిమ్మట ఇంకెవరికైనా అవకాశం త్వరగా చేయండి. ఈ యొక్క చరిత్ర కొంచెం అర్థం కావడానికి కొరకు మన విషయాలు చూస్తూ వచ్చాము. తర్వాత ప్రభు సాయం చేసినట్టు కొనసాగుతాం. త్వరగా ప్రార్థించాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము గల తండ్రి, జీవము గల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు తండ్రి. పైన ఎంతైనా నమ్మదగిన దేవుడవు, సర్వాధికారివి, అన్ని నామముల కంటే పైనామము గల దేవుడవు, సూర్యోదయం బదులుకొని సూర్యాస్తమయం వరకే హోనామం స్తుతులంత తగిన దేవుడవు ప్రభా. తండ్రి, నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, పాపక్షమాపణ బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నీ పాదముల దగ్గరికి ఉదయకాల సమయం తండ్రి సజీవురాలుగా ఉంచి నేను స్తుతించి గనపరిచి ఆరాధించడానికి ఇచ్చిన సమయమును బట్టి కూడా నేను స్తుతిస్తూ గనపరుస్తున్నాను ప్రభా. తండ్రి, నేనేమన్నానది నీ కృపే అన్నానని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా చూపుల తలంపుల మాటల క్రియలు ఎక్కడ పడిపోయిన దయతో క్షమించి ఈ ఉదయకాలం మీ బిడ్డలతో కలిసి ప్రార్థనకు సిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి మీ దాసును బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన దేశాలను బట్టి నీకు వందనాలు తండ్రి. మాకు తెలియని వాటిని మాకు తెలియపరుస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈనాడు మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటున్నావు తండ్రి. అవును ప్రభా, నాయన తమ చెడు మార్గములు విడిచి నీ దగ్గరికి వస్తే తండ్రి మరి వారి పాపములు క్షమించి వారి దేశమునే స్వస్థపరుస్తాను తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకోవాలని చెప్పావు తండ్రి. నాయన మీరు ఇచ్చిన ప్రతి మాట కూడా మేము జాగ్రత్తగా విని భద్రముగా హృదయంలో భద్రపరుచుకొని ప్రభా అనుదినము నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా, ప్రార్థించేవారిగా, భారంతో ప్రార్థించేవారిగా మా అందరికీ కూడా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేశం ఎంతో పాపములో నిండి ఉంది ప్రభా. ఎక్కడ చూసినా అన్యాయము, మోసము, అక్రమము తండ్రి. నాయన భూమి మీద ఉన్న నీ ప్రజలందరూ కూడా నీ ప్రజలే తండ్రి. నీ నెరగని వారిగా ఉన్నారు అనేకులు తండ్రి. చీకటిలో ఉన్నారయ్యా, అజాగ్రత్తగా ఉన్నారు, అశ్రద్ధగా ఉన్నారు తండ్రి. రేపు చూద్దాంలే,
ఇంకా సమయం ఉందలే కఠినులుగా ఉంటున్నారు ప్రభా. తండ్రి మీరు చూస్తూ ఊరుకునే దేవుడవు కావు. అయితే నీ బిడ్డల గురించి ప్రార్థిస్తుండగా తండ్రి కనికరించండి, కృప చూపించండి ప్రభా. భూమి మీద ఉన్న ప్రతి అన్యుడు కూడా తండ్రి రక్షణలోకి నడిపించబడాలని, సత్యదేవుని ఎరగాలని ప్రభా, వారు కూడా రక్షణ పొంది ప్రభు సన్నిధికి రావాలని, అనేకులు తండ్రి నీ మందిరాల్లో చేర్చబడాలని ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి ప్రభా. మిషనరీ సంస్థలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి బాంబేలో ఇండస్ట్రియల్ మినిస్ట్రీ, కొలంబియన్ బైబిల్ సొసైటీ న్యూజిలాండ్, బైబిల్ సొసైటీ ఆఫ్ ఈజిప్ట్, ఫిలిప్పీన్ బైబిల్ సొసైటీ తండ్రి, ఇవన్నీ కూడా మినిస్ట్రీలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్లోబల్గా మిడిల్ ఈస్ట్ అసెంబ్లీలు, నేషనల్గా ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు, ఇవన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటాను. ప్రపంచంలో జనమందరూ నీ బిడ్డలే కదా ప్రభా. ఈ పరిచర్యలన్నింటిలో కూడా మీ బిడ్డలకు తోడై ఉండండి, మీరు ముందు నడిపించండి. ఈ మినిస్ట్రీలన్నీ కూడా చక్కగా జరుగునట్లు, అనేకులు ప్రభా ఈ మినిస్ట్రీ ద్వారా రక్షింపబడినట్లు, క్రీస్తు సువార్త ప్రకటిస్తుండగా తండ్రి నీ ప్రేమను బిడ్డలు ఎరిగి నాయన వారు నిజమైన దేవుని సత్యదేవుని ఎరగటానికి వారి కన్నులు తెరువు చేసి ప్రభా వారిలో నీ రక్షణ కార్యం జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేల్ దేశం యొక్క భద్రత మరియు యుద్ధాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేల్ ఇరాన్ యుద్ధం గురించి ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి. యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలందరూ కూడా ప్రభా నేను ఎరిగే వారిగా చేయండి నాయన. వారి పాపములు నీ రక్తంలో కడగబడాలి, వారి పాపములు క్షమించబడాలి తండ్రి. నాయన కనికరించమని వేడుకుంటున్నాం. యుద్ధం ఆగిపోవడానికి కూడా మీ చిత్తమైతే సహాయం చేయండి ప్రభా. యుద్ధాల ద్వారా తండ్రి కరువు, క్షామము నాయన, మరి కొట్లాటలు నాయన, దాడులు ఎన్నో జరుగుతూ వస్తున్నాయి తండ్రి. వీటన్నిటిని మీరు మీ యొక్క కృపలో మరి తీసివేయమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి ప్రభా. నిన్నటి దినం పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేశారు. ఈ దిన పరిచర్యలో కూడా మీరు తోడే ఉండండి. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి. కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. క్రైస్తవులను అత్యధికంగా హింసిస్తున్న ఇండోనేషియా కోసం ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవులను ప్రభా ఇటీవల జరిగిన దాడుల వల్ల ప్రభావితమైన వారందరికీ దేవుని ఓదార్పు మరియు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. దయతో కనికరించండి. ఆ బిడ్డలందరినీ మీ యొక్క దయగల హస్తములకు అప్పగించుకుంటున్నాం. కరుడుగట్టిన క్రైస్తవులు యేసును వెంబడిస్తున్నందుకు ప్రభా, వెంబడిస్తున్న వారికి తండ్రి మరి జ్ఞానము మరియు ధైర్యాన్ని ఇవ్వమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. కనికరించండి ప్రభా. తండ్రి ఇస్లాంలోకి తిరిగి రావాలని, వారి కుటుంబాల నుండి ఒత్తిడిని అనుభవించే ఇస్లాం మారిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి పక్షముగా మీరుండండి, వారికి దయ చూపించండి ఆయన, సహాయం చేయండి ఆయన. ఎవరైతే దాడులు చేస్తున్నారో వారిని మీ స్వాధీనం, వారి సంఘాల్లో ప్రముఖంగా ఉన్న చర్చి నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మరియు ప్రభా మత దేశాన్ని రెచ్చగొట్టడం అనే తప్పుడు ఆరోపణలను ఉంది ప్రభా. మతపరమైన స్వేచ్ఛ కొరకు మరియు సువార్తకు ద్వారాలు తెరవబడుట కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన, కనికరం చూపించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. యూరప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉత్తర నార్త్ ఇండియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దేశం పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, స్లోవేనియా ఈ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు అనేకులు ఉంటున్నారు ప్రభా. తండ్రి మీ బిడ్డల్ని మీరు కాపాడండి. ఈ దేశాలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దేశాల యొక్క రక్షణ, సంఘాల భద్రత, విశ్వాసుల గురించి ప్రార్థిస్తున్నాం. మిషనరీల గురించి ప్రార్థిస్తున్నాం. దేశ నాయకుల గురించి ప్రార్థిస్తున్నాం. మొత్తం దేశం శ్రేయస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కనికరం చూపించండి. ఈ దేశాలన్నింటినీ కూడా ప్రభా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. బిడ్డలకు రక్షణ దయచేయండి. వారి యొక్క అవసరతల అక్కర్లన్నీ కూడా మీ కృపలో తీర్చండి. ఎవరైతే ప్రభా దుఃఖంలో, బాధలో ఉన్నారో, ఎవరైతే క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారో వారందరినీ కూడా మీకు సమీపస్తులుగా చేసుకోమని, రక్షణలో నడిపించమని వేడుకుంటున్నాను. భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. రాజస్థాన్ జ్ఞాపకం చేసుకోండి. సువార్తకు స్వేచ్ఛగా ద్వారాలు తెరవబడుట కొరకు, ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక చట్టం రద్దు చేయండి ప్రభా. సువార్త పట్ల ఆసక్తి లేని రాజపుతులు, జూట్లు మరియు మార్వాడీలు తండ్రి, మార్వాడీల మధ్య పనిచేయడానికి ఆత్మీయ దప్పిక గల వారిని, పనివారిని మీరు పంపించండి ప్రభా. నీ యొక్క సువార్త ప్రకటించడానికి సహాయం చేయండి. క్రిస్టియన్ జనాభా తక్కువగా ఉన్న డాన్సా, బార్బర్ మరియు జూలోర్ జిల్లాల్లో చర్చిలు మరియు మిషనరీ సంస్థలు చురుకుగా పాల్గొంటకు
సహాయం చేయండి. బైబిల్ మార్బడి మరియు వాగ్దాన బైబిల్ మార్వాడి మరియు వాగ్ది భాషల్లోకి అనువదించబడుతుంది తండ్రి. దాని కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి వారి భాషల్లో ఆ యొక్క సువార్త వారికి ప్రకటించబడినట్లు కృప చూపించండి. రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భారతదేశంలో 10% బాల కార్మికులు రాజస్థాన్కు చెందిన వారు తండ్రి. వారు ఎవరైనా, ఎక్కడ వారైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రజ వారైనా అందరూ నీ బిడ్డలే కదా ప్రభా. వారిని కనికరించండి. మన దేశ పాలకుల కోసం మరియు వారి శ్రేయస్సు కొరకు ప్రార్థన చేస్తున్నాం. కేంద్ర కేబినెట్, రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ మంత్రులు, ప్రతిపక్ష నాయకులు మరియు సభ్యులు నిజాయితీగా సేవ చేయలాగున సహాయం చేయండి. రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అసెంబ్లీ నాయకులు, మంత్రులు, శాసనసభ సభ్యులు, కార్పొరేషన్లు వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా తండ్రి నీ యొక్క రక్షణ పొందుకున్నట్లు, యథార్థంగా వారి సేవ, వారి యొక్క ఉద్యోగాలు వారు చేయనట్లు తండ్రి, న్యాయంగా పరిపాలించగలుగునట్లు సహాయం చేయండి. మున్సిపాలిటీలు మరియు పంచాయతీలు నాయకులు మరియు సభ్యులు నిజాయితీగా వారి యొక్క పరిపాలన చేయలాగున సహాయం చేయండి. ప్రధాన కార్యదర్శులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. వారి అధికారం తండ్రి లోకములో చూపించకుండా న్యాయంగా తండ్రి వారి పరిపాలన చేయడానికి, పేదలను కనికరించడానికి సహాయం చేయండి. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, రెవెన్యూ, విద్యా, పబ్లిక్ వర్క్స్ శాఖ అధికారులు మరియు సిబ్బంది, ఆర్థిక, వాణిజ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, పరిశ్రమలు, విద్యుత్తు, న్యాయ వ్యవస్థ మొదలైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రైవేట్ రంగాలు మరియు పరిశ్రమలు, అన్ని శాఖ పాలకులు, అధికారులు మరియు బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీరందరూ కూడా క్రీస్తుని ఎరిగే వారిగా చేయండి. క్రీస్తును రక్షకుడిగా అంగీకరించే వారిగా పశ్చాత్తాపడి పునరుద్ధరించబడటానికి తండ్రి వారిలో నీ పరిశుద్ధ ఆత్మ కార్యం చేయండి. ఏ ఒక్కరూ నశించకుండా మీరే కాపాడండి ప్రభా. తండ్రి, బిడ్డలందరి కొరకు మీరు సిలువలో ప్రాణం పెట్టారు తండ్రి. అందరూ రక్షింపబడాలని యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యథార్థమైన దేవుడు తండ్రి, సత్యదేవుడిని వారు ఎరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. ఆయన కనికరం చూపించండి. ఈ రీతిగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ సత్యవాక్యమును వారు ఎరిగి రక్షణలోనికి రావటానికి, క్రీస్తుని అంగీకరించే వారిగా తండ్రి మీ బిడ్డలను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి అనేక మంది బిడ్డలు అనారోగ్యాలు గుండా వెళుతున్నారు. బిడ్డలను కనికరించండి తండ్రి. వారితో మీరు మాట్లాడండి. రవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి తను ఆ యొక్క తండ్రి నాయన తండ్రి అనారోగ్యంతో ఉంటున్నాడు. బిడ్డ కోమాలో ఉంటున్నాడు సంవత్సరంన్నర నుంచి. బిడ్డను కనికరించండి. తల్లిగారికి, తండ్రి గారికి సంతోషం దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయమని వేడుకుంటున్నాను. ప్రవీణ్ కూడా మీరు స్వస్థపరిచారు. వందనాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అదే రీతిగా నిస్సి తల్లి గారు, సునీత గారిని జ్ఞాపకం చేసుకోండి. తను కూడా అనారోగ్య పరిస్థితుల్లో ఉంటుండగా బిడ్డను ముట్టి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆ బయాప్సీకి పంపించిన మొక్క విషయంలో తండ్రి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అది క్యాన్సర్ కాకుండా, క్రిటికల్ ప్రాబ్లమ్స్ కాకుండా బిడ్డను కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. ఇమ్మానియల్ బాబుని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే తనకి ప్రభా వేసా ఇప్పించండి, సహాయం చేయండి. నాయన ప్రభావత్ సిస్టర్ తన కుమారుడు చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేసి బిడ్డని తల్లి దగ్గరికి చేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాలకొల్లులో స్థలం కూడా తను అమ్మాలనుకుంటుండగా తన ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించండి. సుధీర్ బ్రదర్ వినతిని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి క్రీస్తులో కట్టండి ప్రభా. సహాయం చేయండి. అచ్చినారెడ్డి, సుహాసిని వారి ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మా దేశాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన రాబో దినాల్లో ఎలక్షన్లు ఉంటున్నాయి తండ్రి. మే 25 7 స్టేట్లలో ఎలక్షన్లు ఉంటున్నాయి. అలాగే జూన్ 10 8 స్టేట్లలో ఎలక్షన్లు ఉంటున్నాయి. ఈ ఎలక్షన్లన్నింటిలో కూడా మీ సహాయం కోరుకుంటున్నాం. మీరే న్యాయం చేయండి. మీకు ఇష్టమైన అధికారులు నిలబెట్టుకోండి ప్రభా. న్యాయమైన ప్రభుత్వాన్ని మాకు దయచేయండి. మంచి గవర్నమెంట్ని దయచేయండి ప్రభా. ప్రజల తండ్రి పేదలను పరిపాలించడానికి, న్యాయంగా పరిపాలించడానికి, ఈ దాడుల నుండి, అక్రమాల నుండి క్రైస్తవుల్ని తండ్రి బాధ పెడుతుండగా ఈ యొక్క ఇబ్బందుల నుండి నీ బిడ్డలు తప్పించమని, మంచి ప్రభుత్వాన్ని దయచేయగల దేవుడు అని మీ పాదములు పట్టుకుంటున్నాం తండ్రి. అల్లర్లు తీసివేయండి, నెమ్మది దయచేయండి. రాబో దినాల్లో తండ్రి మేలు కలుగుటకై, మీకు నిరీక్షణ కలుగుటానికై అన్నీ సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్తెలదు అంటున్నావు. యెహోవాకు విరోధమైన జ్ఞానమైన, వివేచన అయినా నిలువదు అంటున్నావు. ఈ మాటలన్నీ మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బిడ్డలకు మీరు న్యాయం చేసే దేవుడవు. నీ బిడ్డల్ని మర్చిపోని దేవుడు. నీ బిడ్డలకు అన్యాయం చేయని దేవుడు. నీవు మంచి దేవుడిగా, న్యాయాధిపతిగా, న్యాయకర్తగా మాకున్నామని
నీ ద్వారా మాకు న్యాయం వస్తుందని విశ్వాసంతో నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా కనికరించండి, కృప చూపించండి. సాల్మన్ బ్రదర్ని, అక్కని, పాపని జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ దాసుని బలపరిచి ప్రతి ఉదయము మాకు ఇస్తున్న మాటలను బట్టి వందనాలు. ఈ జీవపు మాటల ద్వారా మేము మా జీవితాలని నడిపించుకోవడానికి, యథార్థముగా నడిపించుకోవడానికి, నమ్మకంగా నీ కొరకు బ్రతకడానికి, విశ్వాసములో తండ్రి మా విశ్వాసమును కాపాడుకుంటూ నీకు సమీపస్తులుగా ఉంటూ మా ద్వారా అనేక మంది నాయన రక్షింపబడినట్లు మీ కృప మీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని, నాయన మా ఆలోచనలు మార్చమని, మా జీవితాన్ని మార్చమని, ఫలించే జీవితం మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సాల్మన్ బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి కన్నుముట్టి స్వస్థత ఇవ్వండి, మెరుగైన చూపు దయచేయండి, భుజం ముట్టండి ప్రభా. ఆ బాధ నుండి విడుదల దయచేయండి ప్రభా. నీ దాసుడు మరి కొండాపూరు హఫీజ్పేట పరిచర్యలో మీరు తోడై ఉండి ఆయనైనా అక్కడ అనేకుల్ని నాయన నీ మందిరంలో చేర్చమని, అనేకులమైన విశ్వాసులందరినీ కూడా మీరే ఆత్మీయంగా బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ దాసుని కూడా పరలోకము నుండి మీ జ్ఞానం అనుగ్రహించి దైవికమైన జ్ఞానంలో నడిపిస్తూ తండ్రి మీ దాసుని బలపరచమని, మీ దాసురాలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి తన పరిచయలో మీరు తోడేయండి, కాపాడమని మేము తండ్రి హృదయాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన విశ్వాసములో బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మా బిడ్డలందరూ అవసరతల అక్కర్లన్నీ కూడా మీ మహిమైశ్వరులు తీర్చి తండ్రి క్రీస్తు రాకడ కొరకు మేము ఎదురు చూచేవారిగా, ఆ గుంపులో మేము కూడా ఎత్తబడేవారిగా ఉండునట్లు నీ కృప దయచేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మణిపూర్ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డలకి నెమ్మది ఇవ్వండి, అక్కడ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి ప్రభా. తండ్రి ఒక్కసారి మీ కనుచూపు ఆ మణిపూర్ మీద ఉంచండి ప్రభా. నీ బిడ్డల యొక్క విశ్వాసమును గనపరిచి వారి ఆర్థిక పరిస్థితులను విడిపించి, దాడుల నుండి విడిపించి బిడ్డలకి నెమ్మదిమ్మని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేల్ తండ్రి, ఇశ్రాయేల్ చుట్టూ మీ కంచె వేయండి, మీ కృప చూపించండి నాయన. మీ బిడ్డలను ఎవరైనా ముడితే మీరు ఊరుకోరు తండ్రి. మేము కూడా క్రీస్తుకు తండ్రి యథార్థముగా ఉండేటట్టు, క్రీస్తు బిడ్డలుగా తండ్రి అన్యుల మధ్యలో మీ బిడ్డల్ని ఆయన మీరు గొప్ప కార్యములు చేసి మీరు మహింపరచబడమని అన్యులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకోడు. అనేక దేశాలు తండ్రి నాయన ఆ యొక్క షామీర్పేటని జ్ఞాపకం చేసుకోండి. 22 గ్రామాలు చీకట్లో ఉన్నాయి తండ్రి, వెలుగులోనికి నడిపించండి ప్రభా. రామ్కి టవర్స్ లో 2000 కుటుంబాలు వెలుగులోకి నడిపించండి. మా అపార్ట్మెంట్ లో 9 కుటుంబాలు ప్రభా రక్షించుకోండి తండ్రి. చందానగర్ ఈ ఏరియా అంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అనేకులు నిన్ను ఎరగని వారు ఉన్నారు, వారందరినీ కూడా రక్షించుకోమని, మేమున్న స్థలాల్లో క్రీస్తు కొరకు మేము కొంతైనా పరిచర్య చేయడానికి మీరిచ్చిన తలంపును తండ్రి, మీరిచ్చిన పనిని నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా స్తుతిస్తున్నాను. అన్నాను కూడా జ్ఞాపకం చేసుకున్నారు, విజయబాబుని, వారికి ఇచ్చిన నాకు ఇచ్చిన మనమండి మీరు కాపాడండి ప్రభా. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. బిడ్డల్ని ప్రభా మీ కొరకు నమ్మకంగా జీవించినట్లు సహాయం చేయండి. అరుణ్ బాబుకి రక్షణ దయచేయండి ప్రభా. సుప్రియ, అరుణ్ బాబు, కీర్తన, కోమలి వారి తల్లిదండ్రులు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా రక్షణలో నడిపించుకోమని, నా ఇంటి వారందరినీ కూడా, నా కుటుంబ సభ్యులందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభా. బిడ్డలందరూ కూడా రక్షణలోనికి రావాలని అనుదినం ప్రార్థిస్తుండగా మీరు సహాయం చేసే రక్షణలో నడిపించుకోమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ ఇచ్చిన సమయమును బట్టి మరొక మారి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. స్పీడ్ గా చేయి ప్రార్థన. జతమ్మా చేయి. ప్రేంగలేసయ వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాసని తీసుకొచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రులయ. ఎంతైనా నమ్మదని నమ్మిస్తూ తీసుకుని తండ్రి, నా రాజుగా ప్రభుగా ఎబినేజర్గా ఉంటున్నందుకే నీకు వందనాలయ. రాజులేని యాజక సమయంలో నన్ను కూడా ఉంచినందుకే నీకు వందనాలు స్తోత్రులయ. ఉదయకాల సమయంలో తండ్రి నీ రాసిన ద్వారా మనం తీసుకొచ్చిన వాక్యాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రులయ. ఆన్లైన్ కుటుంబం ద్వారా నేను కూడా తండ్రి నేను దించి ఆరాధించి కనపరిచే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలయ. ఇంతవరకు తండ్రి ఆంటీ గారు చేసిన ప్రార్థనకు తండ్రి జవాబు ఇచ్చిన స్థుతిస్తున్న ఆ ప్రార్థన కూడా తండ్రి నీకు అంగీకారంగా ధూపం వల్ల నైవేద్యంగా నీ పాదాల చెంత చేర్చుకున్నాడు. ఇచ్చిన ప్రభా సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలయ. మాట్లాడే దేవుడు, జీవంగల దేవుడు నాకున్నాడు. నిరీక్షణ ఇచ్చినందుకు నీకు వందనాలయ. నిరీక్షణ కలిగి నీకు జీవించే భాగ్యం ఇచ్చినందుకు కూడా నీకు వందనాలు స్తోత్రులయ్యా. లేదా జ్ఞాపకం చేసుకున్నాడు. ఇచ్చిన ప్రభు సహాయం చేస్తున్నాము. నుంచిన అంశాన్ని బట్టి తండ్రి భారంతో, విశ్వాసంతో, నమ్మకంగా, యథార్థంగా ప్రార్థించాలని తండ్రి మరి నీ సన్నిధిలో స్థుతిస్తుండగా తండ్రి మీరు జ్ఞాపకం చేసిన ప్రతి అంశాన్ని కూడా తండ్రి ఎత్తి పట్టుకుని తండ్రి
ప్రార్థిస్తుండగా తండ్రి మీరే జవాబు దయచేస్తారని నమ్మి స్థుతిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేసండి. యెరూషలేమా నేను ప్రేమించి వారు వర్ధిల్లుదురన్న వాక్యానికై నీకు వందనాలయ్యా. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సార్వత్రిక సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవసేవకుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేస్తారని నడిచిన ప్రభా. అలాగే తండ్రి యేసయ్యా మరి పరిచర్య కొరకు దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ప్రగతి నగర్ 7th ఫేజ్ మరి నిజాంపేట్ బిహెచ్ఎల్ ఫీజ్పేట్ బైబిల్ స్టడీ కొరకు కేపీహెచ్బి కొండాపూర్ మరి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అయినా మీరే సహాయం చేస్తున్నామని అడిగిన ప్రభా. గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రులయ్యా. మీరే జ్ఞాపకం చేసుకుని ఆల్విన్ కాలనీ మంగళవారం చర్చ్ ప్రేయర్ మరి ఫ్రైడే తండ్రి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని అంకుల్ గారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా. ఆంటీ గారు కూడా బలహీనంగా ఉంటారు, బలపరిచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభావ సహాయం చేసి ఆలీ గారు హాలీపూర్ పరిచర్లు మరియు ఆల్విన్ కాలనీ మానిల్ అంకుల్ ఆంటీ రేచల ఆంటీ కొరకు అంకుల్ ఆంటీ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని బీడిఎల్ బాను బాజ్పల్లి మరి బ్రదర్ ఐజాక్ కొరకు మరియు బచ్చరాజ్పల్లి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నేను వారి పరిచయం దీవించి ఆశీర్వాదకరంగా చేయమని నడిచిన ప్రభావ సహాయం చేసింది. బ్రదర్ కుస్మా ముంబైలో చేసిన పరిచయం దీవించి ఆశీర్వాదకరంగా చేయన ప్రాంతంలో స్థానిక సంఘాల ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. బ్రదర్ రాజేష్ సోదరి జ్యోతి చిన్న ముంబైలో పరిచయం కూడా దీవించి ఆశీర్వాదకరంగా చేయమని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. అలాగే తండ్రి మరి నాయన మరి ఆస్ట్రేలియాలో కూడా తండ్రి అఖిల భవన్ చేసిన పరిచయం కూడా దీవించి ఆశీర్వాదకంగా చేయమని అడిగిన ప్రభా. ఆయన ఆత్మీయులు అనేకులు రాగలటానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయితే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేస్తుంది. నమ్మకమైన దేవా నీకు వందనాలు స్తోత్రులే. మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ దయసేకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సువార్త విన్నవారు యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి పశ్చాత్తాపడి తండ్రి నీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభావ సహాయం చేసిన జెరూసలేం మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆండ్రసన్ లాంటి పరిచయం కూడా దీవించండి. మంచి ఆరోగ్యం తెచ్చండి. ఇంతవరకు చిన్న బిడ్డ మధ్య పరిచయంలో చేసిన మేలుకై నీకు వందనాలయ్యా. మరి జరిగిన పరిచయం దీవించండి, ఆశీర్వాదకరంగా చేయండి. అనేకులు తండ్రి చిన్న బిడ్డలు వచ్చి తండ్రి రక్షింపబట్లో సహాయం చేస్తుండీ. అలాంటి వారిదే పరలోక రాజ్యం అని అవుతుంది. నీ రాజ్యానికి వారసులు అవటానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. తన వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయండి. తనకు తగ్గ చేస్తున్న పనికి తగ్గ జీతం ఇవ్వడానికి కూడా మీరే సహాయం చేయండి. గొప్ప దేవానికి వందనాలు. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో తండ్రి ఆస్ట్రేలియా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న అలక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. సంగారెడ్డి అనుబంధ సంఘాల పరిచయలకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆండ్రసన్ లాంటి పరిచయం కూడా దీవించండి. తోటి ఇతర దైవసేకులందరినీ కూడా పేరు పెట్టి జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్య అంతట్లో కూడా మీరే సహాయం చేస్తారని నడిచిన ప్రభా. సహాయం చేస్తాను. గొప్ప దేవానికి కొందనాలు. హ్యాపోతే అనుబంధ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తాం నడుచు. కొండాపూర్ పరిచయ ఆఫీస్ పెట్టుకుని కొండాపూర్ సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని నడుచు ప్రభా. ముఖ్యంగా తండ్రి సాల్మన్ అక్కడ గారిని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి. మరి నాయన విషయంలో సహాయం చేసినందుకు కూడా నీకు వందనాలు. మెరుగైన కంటి చూపును దయచేనైనా అభుజం నొప్పి కూడా విడుదల దయచేసి మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభావ. ఇది ఆశను బలపరచమని నడిచిన ప్రభు సహాయం చేసి ప్రతి ఒక్కరు కూడా తండ్రి మీ నామలో తీరుస్తరం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు సిస్టర్ జ్ఞాపకం చేసిన ఆరోగ్యం దయచేనైనా ప్రతి బలహీనతలు తీసేసి మంచి ఆరోగ్యం తెచ్చిన పాప చదువుల్లోనూ మీరే దయతో జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి కూడా మీరే సహాయం చేయని నడిచిన ప్రభా. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా. అలాగే తండ్రి తాడపల్లి గూడెంలో పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. షామీర్పేటలో పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి 22 గ్రామాలకు సువార్త చేరుకోలేదు ప్రభా. వారు యేసుని అంగీకరించి సువార్తను తండ్రి మరి తెలుసుకుంటకు మరి సువార్థికులకు ద్వారాలు తెరవబడినట్లు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని షామీర్పేటలో క్రైస్తులు బరియల్ గ్రౌండ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని సహాయం చేస్తారని నడిచినప్పుడు సహాయం చేస్తారండి. చోటుపల్లి పరిచర్ల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని నడిచినప్పుడు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలయ. మరి పిల్లల ఫర్దర్ స్టడీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం సహోదరు ప్రదీప షారా వారిని కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంజనీరింగ్ లో తండ్రి సీట్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రవీణ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. సహాయం చేస్తుంది. నాయన కుటుంబ సమస్య వారికి ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు కట్టే దేవుడు
వారి కుటుంబంలో ఏ సమస్యలు అయితే ఉన్నారో తండ్రి వాటన్నిటిని పరిష్కరించి భార్య తండ్రి నేను ఒకరినొకరు అర్థం చేసుకుని వారిని కార్యం జరిగించి తండ్రి కలిసి ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రతి సమస్య నుండి విడిపించండి. నీ నామానికి మేము తెచ్చేవారుగా ఉండడానికి సహాయం స్వాతి ప్రార్థిస్తుంటే జ్ఞాపకం చేసుకుని సుదీర్ఘత జ్ఞాపకం చేసుకుని మాట్లాడేసే తను తిరిగి తండ్రి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం చేయను. అంతరాలైన స్త్రీ తన ఇల్లును కట్టుకుని వాక్యం ప్రభా ఏమైనా బిడ్డలు ఉంటున్నారు తండ్రి ఆయన ఆ బిడ్డలపై కూడా మీకు ఆపుదల ఉంచేస్తే తిరిగి తండ్రి దగ్గరికి రావడం మీరే సహాయం చేసి ప్రేపించమని అడిచిన ప్రభావ సహాయం చేస్తారండి. అన్నిటిని కూడా మార్చమని అడిచిన ప్రభావ సహాయం చేస్తండి. గొప్ప దేవానికి కొందనాలు స్తోతులయ్యా మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా క్రాంతి స్నేహ కొరకు ప్రార్థిస్తున్నంతండి రత్న మాణిక్యమ కొరకు ప్రార్థిస్తున్నంతండి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంలో కూడా తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించమని విశ్వాసంతో ప్రార్థిస్తున్నంతండి జ్ఞాపకం చేసుకుంటారు. ఇమానిల్ ఆస్ట్రేలియా వీసా కొరకు ప్రార్థిస్తున్నంతండి జ్ఞాపకం చేసుకుని అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తున్నాం నడిచిన ప్రభు సహాయం చేస్తుండీ. ఆయన బ్రదర్ భాస్కర్ కొరకు ప్రార్థిస్తున్నంతండి జ్ఞాపకం తన ట్రాన్స్ఫర్ కూడా మీరే సహాయం చేయమని అడిగిన ప్రభు రక్షణ కార్యం కూడా జరిగించుకుని అడిగిన ప్రభు సహాయం చేస్తుండీ. రంగయ్య బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నంతండి శైలేష్ రక్షణ కొరకు బ్రదర్ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నంతండి ఆత్మీయంగా తండ్రి నేను బలపడి తండ్రి కుటుంబంతో కలిసి మందిరానికి రావడానికి సహాయం చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేసిన ప్రభా మిమ్మల్ని తీర్చడం నడిచిన ప్రభు సహోదరి మీ కొరకు ప్రార్థిస్తున్నంతండి మంచి ఆరోగ్యం తల్లి మంచి ఆరోగ్యం తెచ్చిన వారు మీరు సహాయం చేయండి. దుర్గా ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఆరోగ్యం మెడిసిన్ ద్వారా స్వస్థపరిచి ఆరోగ్యం తెచ్చి నడిచిన ప్రభా దయతో జ్ఞాపకం చేసిన సహోదరి జయశీలమ్మ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞాపకం బ్రదర్ సూర్య ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి నడిచిన ప్రభా సహాయం చేసిన దయతో జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ పర్వతాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి భూమి సమస్యను తప్పించి విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలయ్యా. సిస్టర్ వల్లి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుండి విడిపించి నేను మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిరక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా బ్రదర్ నాయక్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకుని రవి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకోమని ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు మీరే జ్ఞాపకం చేసుకునేనా తన ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి నాయన. గొప్ప దేవానికి వందనాలయ్యా నువ్వు ఒక్కడివే తండ్రి గొప్ప దేవుడు గొప్ప కాలం చేస్తావు నమ్మిస్తూ తీసినాను తండ్రి. ఆయన తీసుకున్న మెడిసిన్ ద్వారా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేని రక్త ప్రోక్షణం చేసేయా నీ సాక్షిగా బిడ్డ ఉండడానికి సహాయం చేయండి. సిస్టర్ అర్చన రెడ్డి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక సమస్యల నుండి తప్పించి విడిపించి తండ్రి ఆయన మరి రక్షణ భాగ్యాన్ని కూడా మీరు దయచేయండి. వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. సుహాసిని కూడా జ్ఞాపకం చేసుకుని తన సమస్యల నుండి కూడా విడిపించి రక్షించుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. లక్ష్మీ ఆంటీ గారు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి ఆయన. గొప్ప దేవానికి కొందనాలు హ్యానకి ఇచ్చిన మరి బిడ్డకై వందన తల్లి బిడ్డకు కూడా తండ్రి మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా సహాయం చేసి ప్రవీణ్ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం దయచేసి నడిచిన ప్రభా సహాయం చేసిన క్రైస్తులు అత్యధికంగా హింసింపబడుతున్న ఉత్తర భారతదేశం మణిపూర్ వరుస కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకున్న వారి సమస్యలన్నీ ఎరిగిన దేవుడు వాటి నుండి తప్పించి విడిపించమని అడిగిన ప్రభు సహాయం చేస్తాడు. గొప్ప దేవానికి కొందనాడు స్తోత్రులు మీరు జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చిన వారి ఎక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. లావణ్యమంత అంకుల్ గారు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెచ్చింది. చాందనాంటి గారు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. మరి షేర్లీ కూడా తండ్రి రెండో సంతానం కూడా దయచేస్తారని నమ్మిస్తూ తీసినాను తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిచినప్పుడు సహాయం చేసిన నా కుటుంబంలో కూడా తండ్రి మీరు నేను అక్కర్లన్నీ కూడా మీ నామలో తీరుస్తారని నడిచిన ప్రభు సహాయం చేస్తుంది. గొప్ప దేవానికి కొందనాలు ముఖ్యంగా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వృద్ధాప్యులు ఉంటున్నారు తండ్రి వృద్ధాప్య బలంతో తీసేసి మంచి ఆరోగ్యం దయచేసి నడిచిన నాన్నగారిని జ్ఞాపకం చేసుకునైనా మరి కొంచెం కిడ్నీ ప్రాబ్లం తండ్రి మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచి నేను భూమి సమస్య నుండి కూడా విడిపించమని అడిగిన ప్రభా చిన్న పేరు నాన్న వాళ్ళ హృదయాలను మార్చమని అడిగిన ప్రభా తన పేరు మీద ఉన్న భూమి నాన్న పేరు మీద మారవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దాన్ని జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని జ్ఞాపకం చేసుకుని మోకాల నొప్పుల నుండి నడుము నొప్పి నుండి విడుదల దయచేసి వృద్ధాప్యులు ఉంటున్నారు
తండ్రి ఉదాపబడినన్నింటిని తీసేసి మంచి ఆరోగ్యం దయచేనైనా నేను వదిలిన పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకునైనా నన్ను వారందరిని కూడా రక్షించుకేసాను. నేను మాత్రమే నీ అందు ఆనందించడం కాదు ప్రభా, నా కుటుంబీకులు, రక్త సంబంధికులు, తోబుట్టులు అందరూ కూడా రక్షణలోకి తీసుకురమ్మని అడిగిన ప్రభా సహాయం చేస్తున్నాను. ముఖ్యంగా రత్నాన్ని కూడా రక్షించుకేసే, రత్నం త్రాగును దూరపరిచేసి అర్ధ కూడా గర్భఫలం దయచేసే దేవుడిచ్చి బహుమానం నేను పొందినానని నీ అందు ఆనందించే బిడగా చేసి సాక్షిగా ఉంచుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తున్నాండి. ప్రతి మోకాలు నీ నామలు వంగులాగిన, ప్రతి నోరు నేను స్థుతించలాగిన మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోమని అడిగిన ప్రభు సహాయం చేస్తుంది. ఎవరైతే దుఃఖంలో ఉంటున్నారు తండ్రి, ఆ కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, వాళ్ళు లేని లోటును కూడా మీరే తీర్చమని అడిగిన ప్రభు సహాయం చేస్తుందండి. గొప్ప దేవానికి వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకుని అయినా మరి అత్తమ్మ ఒంటరి జీతంపై మీ కాపుదలు ఉంచండి, మంచి ఆరోగ్యం తెచ్చిన మోకాళ్ళ నొప్పులు తీసినైనా తల్లి వంటి మనసును దయచేసి మంచి మనసును అనుగ్రహించమని అడిగిన ప్రభు సహాయం చేస్తాను. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరు జ్ఞాపకం చేసుకుని వారిని రక్షణ కొరకు బాప్తిసం కొరకు కూడా సిద్ధపరచమని అడిగిన ప్రభా, ఏమైనా బిడ్డ భయభక్తులు కలిగి జీవించడం నేర్పించమని అడిగిన ప్రభా సహాయం చేస్తారండి. గొప్ప దేవానికి వందలకి ఎన్నింటిని కూడా మరి హాస్టల్ వేయాలనుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసి నిశ్చితం అయితే తండ్రి హాస్టల్లో జాయిన్ చేయడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా విజయలక్ష్మి అక్కడ జ్ఞాపకం చేసుకునైనా తండ్రి ఇంటి నిర్మాణ విషయంలో కూడా తండ్రి మీరే సహాయం చేస్తున్నాను. మేస్త్రిలో కూడా తండ్రి జ్ఞానం దయచేయమని అడిగినప్పుడు సహాయం చేస్తుందండి. సరిత వీసా విషయంలో కూడా మీరే సహాయం చేయనైనా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులు. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం సామలాంటి గారిని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయమని అడిగిన ప్రభావ సహాయం చేస్తాడు. కూతుర్ల అల్లుళ్ళు మనవళ్ళ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యం దయచి నేను అక్కర్లన్నీ కూడా మీ నామలు తీరుస్తున్నాను అడుగుతున్నప్పుడు సహాయం చేస్తున్నాను. గొప్ప దేవానికి వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకుని చైతన్య విషయంలో కూడా మీరే సహాయం చేయమని నాయన తండ్రి ట్రీట్మెంట్ అంతట్లో కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేసి సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం తెచ్చిన వాళ్ళ అమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని నడిచిన ప్రభా సహాయం చేస్తున్నాండి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రులే. మీరే జ్ఞాపకం చేసుకుని నడిచిన ప్రభు సహాయం చేస్తున్నాండి. మరి యొక్క తండ్రి మరి పాలకుల్లో ఉన్న ఫ్లాట్ కూడా అమ్ముడు పోవడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకుని నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను తగ్గించుకుని ఘనమైన నామమున హెచ్చిస్తూ నా కొరకు త్వరలో తిరిగి రానని యేసునామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మా గమనం తీసుకొచ్చినటువంటి పూర్వము ఇశ్రాయేలుపైనటువంటి వారు స్వాధీనపరుచుకొనక మునుపు ఉండబడినటువంటి మా మూల పితరుల ద్వారా వచ్చినటువంటి సంతానమే అక్కడ విస్తరించినటువంటి 15 జాతుల యొక్క కనాను ప్రజలుగా మేము చూస్తూ వస్తూ ఉంటున్నాం. ఆ యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని ఎరగినటువంటి వారుగా ఉంటొచ్చారు. కాబట్టి నేను ఎరిగినటువంటి అబ్రహాము సంతానము ఆ దేశంలో వారు నివాసం చేస్తూ అనులైనటువంటి వారిని మంచి మార్గం నడిపడానికి కొరకు ఒక ప్రత్యేక ప్రజలుగా వారిని పిలుస్తూ వచ్చినారు. కానీ రాను రాను మా దేవుడు యెహోవా ఆయన మీకు సంబంధించినటువంటి వాడు కాడు అన్నటువంటి గర్వంలోనికి వస్తూ వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు. అర్చనలు మావి, వాగ్దానాలు మావి, నిబంధనలు మావి, మాకు తప్ప వేరెవరికి చెందినటువంటి వారు కారని అపార్థం చేసుకుంటూ వచ్చినారు. అలాగున కనాను ప్రజలు కూడా ఈ దేశం మాది, ఇది వేరేలు చెందడానికి వీలు లేదు, భూ ప్రపంచం అంతా ఇస్లాం అనగా దేవుని యొక్క బిడ్డ, మేము తప్ప భూమి మీద ఎవరే కానీ జీవించిన వీలు లేదు అనేటువంటి అపార్థంలో వాళ్ళు వచ్చినారు. ఆ ప్రకారంగా యూదులు అన్యులని, ఇస్లాం యూదులని ఈ పాపపు యొక్క భేదాలను బట్టి భూ ప్రపంచంలో 2 ముక్కలుగా చేయబడుతొచ్చినాయి. ప్రస్తుతము మా దేశంలో కూడా మతము మార్గము అనేటువంటి ఆ యొక్క భేదములో మరి మేము ఉంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన రక్తము ద్వారా మా పాపాలు కడగబడినవి, మాకు నిరీక్షణ ఉంది.
మేము ఒక రోజున మా ప్రభుతో ఉంటామని మేము ఇచ్చే సాక్ష్యం. మేము కూడా వైకుంఠం చేరుతాం. మాకున్నటువంటి మంచి అలవాట్లు, పద్ధతుల ద్వారా మేమును వైకుంఠం చేరుతామని అనేటువంటి వారు భావంలో ఉంటున్నారు. కానీ జీవిత బ్రతుకులో మార్పు లేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకోసమనే వైరాలు, వైషమ్యాలు, భయంకరమైనటువంటి ప్రభువా దేవుని బిడ్డలని దూషించడం, హింసించడం, వారిని గాయపరచడం, ఆర్థిక చంపటము, జైలు పాలు చేయటం, ఇవన్నీ కూడా తండ్రి మనుషులు మేము ఎంతో నిష్ఠ భక్తి కలిగినటువంటి వాళ్ళం అనేటువంటి ముసుగులో ఇతరులైనటువంటి వారిని చంపడము మా మతాన్ని మేము స్థాపించుకోవడానికి కొరకు అన్నట్లుగా ప్రభుత్వం కూడా అలాంటి ఏర్పాట్లు వచ్చేసారు. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ కూడా విజయం సాధిస్తే వారు రాజ్యాంగాన్ని మార్చాలని, ఆ ప్రకారంగా ఒకే దేశం, అదే హైందవ హిందూ దేశముగా పిలువబడడానికి వారికి ఉండబడినటువంటి ఆ యొక్క దేవుని పేరు మీద ఒక నాదం పట్టుకొని ఆ ప్రకారంగా అధికారం చేజిక్కించుకోవడానికి కొరకు ప్రజల్ని తండ్రి మతమును బట్టి విడగొట్టేటువంటి ప్రజలుగా అయిపోతూ వచ్చినారు. ఈ దేశాన్ని మీరు కనికరించాలని ప్రార్థన చేస్తున్నాం. అందుకొరకనే మమ్మల్ని ప్రార్థించాలని కోరుతున్నాం. నాడు కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క జాతులందరినీ కూడా స్వాస్థ్యంగా దేవునికి అప్పచెప్తూ వచ్చి, ఆ ప్రకారం ఈనాడు మా చుట్టూ ఉన్నటువంటి అన్యులు, మాకు స్నేహితులుగా ఉండబడిన అన్యులు, ఇరుగు పొరుగు వారు, మా దేశీయులందరూ కూడా మా స్వాస్థ్యంగా ఇవ్వబడాలని కీర్తన 2 ప్రకారంగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరిని ఎలా ప్రేరేపిస్తున్నావో, ఎలా ఎవరిని రక్షిస్తున్నావో మాకు నేరుగా కనబడడం లేదు. అయితే నీ కార్యం మాత్రం లోను జరుగుతావు. ప్రతి జాతి ప్రజలని, దేవునికి భయపడు ప్రతి మనుష్యుని నువ్వు అంగీకరించు దేవుడుగా ఉన్నావని కొర్నేలి యొక్క సందర్భంలో రాపిస్తూ వచ్చిన మాట కొలుస్తూ సమాజంలో క్రైస్తవులంటే తక్కువ వారని, క్రైస్తవేతలు ఎక్కువ అనేటువంటి భావన శత్రువు పెట్టాడు గనక ప్రజలు క్రీస్తు ప్రభుని ఎరిగినప్పటికీ కూడా సమాజంలో బయటికి రాలేకపోతున్నారు. తక్కువ చూపబడుతున్న శత్రువు వాళ్ళకు బోధించినాడు. ఆ రీతిగా అపార్థాన్ని, అసత్యాన్ని వారికి బోధ చేశాడు. అందుకే ఎంతో మంది ప్రభుని ఎరిగినటువంటి వారు కానీ వారి సమాజంలో మేము దేవుని బిడ్డలము, క్రీస్తు ప్రభు బిడ్డలమని చెప్పుకోలేకపోతున్నారు. ఓ ప్రభువా, దయచేసి నీ కార్యం జరిగించి మనుషుల దగ్గర ఒప్పుకోకపోతే నేను తన దగ్గర ఒప్పుకోనన్నావు. వాళ్ళు ఒప్పుకునేంత విశ్వాసం రావాలంటే నీ వాక్యం వినాలి. అప్పుడే వారు విశ్వాసంలో బలపడుతూ వస్తారు. తోడు దేవుని బిడ్డ కలవాలి, వాళ్ళు సంఘానికి రావాలి, అప్పుడే వారు బలపడతారు. అలాంటి కార్యాలు జరగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ దినమంతా మేము సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దాసులు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హెబ్రోను దాసు కొరిని గారు తండ్రి, ఆయా దాసులను వారితో కలిసి పరిచయం చేయనటువంటి దాసులందరి కొరకు, దాసులను కొరకు మేము ప్రార్థన చేస్తాం. సార్వత్రిక సంఘంలో ఉండబడిన సకల పరిశుద్ధులు, దేవుని యొక్క సంఘం, సార్వత్రిక సంఘమంతరి కొరకు ప్రార్థిస్తాం. మీరు రాకడ కొరకు, మా పోకడ కొరకు సిద్ధపరచండి. మాలో ఎవరు కూడా విడవబడేటువంటి పరిస్థితి లేకున్నట్లుగా మమ్మల్ని బుద్ధిగల కన్యకల వలె సిద్ధపరచునైనా మా ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో, నీ దివ్య అభిషేకములో, నీ బిడ్డలుగా పరిశుద్ధమైనటువంటి జీవితంలో ప్రతిదినము కూడా నేను, నా కుటుంబము, సంఘము, సార్వత్రిక సంఘము సిద్ధపరచబడట కొరకు మీరే సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, నమ్మకంగా నిశలో ప్రార్థన కొరకు కూడి వస్తున్నటువంటి నీ బిడ్డలందరూ పేరు పేరున వందనములు చెల్లిస్తున్నాం.
దీవించిన దీవెనకరంగా మీరు వాడుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. మీ దోసు జ్యోతము కొరకు సుమేను బ్రదర్ పిల్లలు తండ్రి వరుణు కెనెత్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోసుల కుటుంబాన్ని వారున్న నివాస స్థలములో నీ కొరకు ఆశీర్వాదకరంగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. వీళ్ళ యొక్క చదువుల్లో వారు తలుస్తున్నటువంటి తలపు నీ చిత్తమైతే ప్రభువా, మరి కుమారుడు కెనెత్ విషయంలో కూడా హాస్టల్ చేర్పించి సహాయం చేయి. అలాగున తండ్రి మీ దోస్తుల యొక్క తోబుట్టు హరిత రత్నంలో కార్యం జరిగించునైనా కార్యం జరిగించు. ప్రాపర్టీ ఇష్యూస్ మీరు పరిష్కారం చేయండి. అలా మీ దోస్తు సుధీర్ బ్రదరు ఎనుతమ్మ ప్లస్ మెరకల కొరకు ప్రార్థిస్తున్నా. సాతానుడు మీ దోస్తాల్లో బలంగా పనిచేస్తూ వచ్చినాడు. నీ బిడ్డ చోటిస్తూ వచ్చింది. అందుకొరకైన సైతానుడు వారిని వశపరుచుకున్నాడు ప్రభువా. వారిలో ఉన్నటువంటి సాతాను యొక్క క్రియలను విశ్వాసంతో బంధిస్తున్నాడు. వారి హృదయాన్ని మీ ప్రశస్త రక్తం చేత కడిగి ప్రభువా పరిశుద్ధపరచు. నీ మహిమ కొరకై నీ యొక్క సత్యం ఏమిటో తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రం తెరవ చేయమని మేము ప్రార్థిస్తాం. దాసు విశ్వాసం గాయపరచండి, భారములు భరించండి. అక్కడ ఉన్నటువంటి రవి అనేటువంటి యవనస్తుడు కూడా ప్రార్థిస్తుంది. 18 మాసాలుగా ప్రభు కొమ్మలో ఉంటున్నాడు. నీ చిత్తం మీద ఒక అద్భుతం చేసి లాజరు బయటికి రమ్మని పిలిచిన దేవుడు కొమ్మలో నుండి నీ కుమారుడిని కూడా బయటకు రమ్మని మీరే పిలవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మహిమా కార్యం జరిగించునైనా నీ సంకల్పాన్ని నెరవేర్చుకో. అలా ప్రభావితం కొరకు తన విశ్వాసం కొరకు స్తోత్రం, మంచి ఆరోగ్యం కూడా వచ్చండి. ఆ రీతిగా ప్రభువా కుమారుడు చైతన్యను ఆత్మీయంగా భౌతికంగా సమకూర్చమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోరు. ఆ రీతిగా తోబుట్టు మధుసిద్ధు పిల్లల్ని జ్ఞాపకం చేసుకోరు. ఆత్మీయంగా భౌతిక పోషించమని మేము ప్రార్థిస్తున్నాం. పాలకొల్లో ఉండబడినటువంటి ఇల్లు మంచి రేటుగా అమ్మబడినట్లుగా మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. లక్ష్మణ్ గారి స్తోత్రాలు. వారి సంతాన జ్ఞాపకం చేసుకొని విజయరామ్ హ్యాన మీరు అనుగ్రహించినటువంటి ఫలము కొరకు స్తోత్రాలు. నీ కృపలో వారిని భద్రపరచు. నీ సంకల్పాన్ని వారిలో నెరవేర్చుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. మంచి ఆరోగ్యాలు వచ్చారు. అది సుప్రియమ్మ తన విశ్వాసం కొరకు స్తోత్రం. అరుణ్ బాబు కీర్తన కోమలని తండ్రి సుప్రియం అర్థమామని కూడా దర్శించునైనా చిన్న విశ్వాసం ఆ పిల్లల్లో విత్తబడినటువంటి జీవ మాటలు ఫలింపచేయండి. ఆ సత్యమైనటువంటి కుటుంబంగా ఆ కుటుంబానంతా కూడా దర్శించుకొని మేము ప్రార్థిస్తాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా మీ దాసుడు తండ్రి లావణ్యమూర్తి గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు పవను కోడలు అఖిల పిల్ల కొరు స్తోత్రాలు. ఏ మయమార్థమే ఉద్యోగాల్లో నీ హస్తం తోడుగా వచ్చు, క్షేమములో వచ్చు. వారి ద్వారా సేవను విస్తరింప చేసుకోరు. పిల్లల్ని కృపలో జ్ఞానంలో దేవుని దయల మనుషులు వదిలి చేయండి. ఆరిత మీ జ్ఞానం గారు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారుడు సంతోష్ కొరకు, కోళ్ళ శర్లి కొరకు, ఆర్థిక గ్రాండ్ చైల్డ్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరొక ఫలం కొరకు ప్రభువా ప్రార్థన చేస్తున్నాం. నీ గొప్ప కార్యం జరిగించు. మీ దోషుల విశ్వాసాన్ని గణపరచండి. అక్కడ వీసా కొరకు ప్రభువా మరి ఛాలెంజ్గా ఉన్నటువంటి ఇమాన్యుల్, మరొక ఇమాన్యుల్ను, ఐజాక్ను, సునీల్ను, ఎలిజబెత్ను వీళ్ళందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థిస్తున్నాం. వారందరూ నీకు ఉపయోగమైనటువంటి బిడ్డలని వింటున్నాం ప్రభువా. నీ బిడ్డల పక్షాన నువ్వు నిశ్చితాన్ని నెరవేర్చుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సాతాను యొక్క చెరలో ఆధీనములో ప్రతి విధమైనటువంటివన్నీ కూడా ఉండబడినటువంటివన్నీ నీ వైపుగా మళ్లించబడినట్లుగా మీరే కార్యం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ గొప్ప కార్యం జరిగించమని వేడుచున్నాం. తండ్రి నీ దోష స్వర్ణము కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రవీణ్ బ్రదర్ కొరకు స్తోత్రం. వారి యొక్క పిల్లలు తండ్రి అంకిత కొరకు ప్రార్థిస్తున్నాం. డిగ్రీ ఎగ్జామ్స్ అన్నింటిలో సహాయం చేయండి. ఆ రీతిగా ప్రణిత కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా బిడ్డ యొక్క హైర్ స్టడీ కొరకు సిద్ధపరచమని వేడుకొచ్చున్నాం.
సహాయం చేయనైనా నీ ఉన్నత ఉద్దేశం నెరవేర్చుకోరు. మీ దోష విశ్వాసాన్ని ఘనపరచండి. అలాగున మా ప్రభు మీ దోష శివరి స్తోత్రాన్ని చెల్లిస్తారు. సాల్మను జ్ఞాపకం చేసుకోండి. మీరు నప్తాల అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ఆశించిన పరిమాణంలో మీ దోషాలు మీరు నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. పరిచయం దీవించండి. ఆరిత మీ దోష సాక్షిగా మీరు వాడుకోరండి. పిల్లల్ని యవన కాలంని కాడుమైనట్లుగా ఆశీర్వదించండి. మీ దోషం వరిక తోబుట్టును జ్ఞాపకం చేసుకోరు. వారందరినీ ఇందులో విశ్వాసం నడిపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోవలసిందిగా వేడుకొచ్చున్నాం. అలా మీ దోషాలను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి సంతానమును మీ కొరకు ఆశీర్వాదకరంగా వాడుకొనండి. సుకన్య నేను పిల్లలు ఆర్తిగా సుప్రియ భాస్కర్ పిల్లలు సునీల వెంకటరమణ మనవుల కొరకు ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబాలు కానీ సేవించడం కొరకు, వారి యొక్క ఉద్యోగ జీవితాల్లో కూడా నీ కొరకు ఆశీర్వాదకరంగా ప్రభు ఇతరులకు సాక్షులుగా మీరు దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఓ దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దోషాలు దర్శనం కుటుంబానికి కూడా జ్ఞాపకం చేసుకో. పిల్లల్ని నీ కృప యందు బలపరచమని వేడుకొచ్చు. అది సుజాత గారి స్తోత్రాలు. రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. తబిత ఆరోగ్యాన్ని కనికరించినైనా సహాయం చేయి తండ్రి. మంచి కాన్పులు సిద్ధపరచు. శైలిగా రక్షణ నడిపించు. తబిత రాకేష్ కొరకు ప్రార్థిస్తున్న కుటుంబం రక్షించుకోరు. అలాగే సోలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. మీ దోషంతో బుట్టువులు శిరోమణిమ్మ ప్రసాద్ పిల్లలు తండ్రి దీన ప్రవీణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అశ్వని వారికి డేవిడ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. థామస్ బ్రదరు అనురాధమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు ఆ కృపలో సంపూర్ణంగా సమకూర్చు. ఆర్థిక రాజు బ్రదరు మార్తం కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. సారా సూజన్ స్టీఫెన్ సూజన్ బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలా జయమ్మ తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించు. ఇలా తనని జ్ఞాపకం చేసుకోరు. నీ మహిమార్థమై మా ప్రియులు మీరు ఆశీర్వదించి ఈ కొరకు ఆశను వాడుకోరమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా మీ దాసులు విజయలక్ష్మి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నారదుని జ్ఞాపకం చేసుకోరు. వారి బాధితులు మీరు సహాయం చేయండి. మీ దాసు డ్యూటీలో నీ మయం కొరకు సాక్షిగా వాడుకోరండి. సరిత వారి చిన్నోడు మామయ్య ప్రభువా లండన్ వెలవలసిగా వారి ప్రయాణ కొరకు సిద్ధపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభువా ఫలిభూషణ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యంలో ప్రార్థన కుమారుడిని మీరే చక్కగా మంచి నడవడికలో నడిపించుమని ప్రార్థిస్తున్నాం. తన కోర్స్ కంప్లీషన్ కొరకు ఆత్మీయంగా బాప్టిజం సిద్ధపడడానికి కొరకు నీ ఆత్మ ద్వారానే తనలో కార్యం జరిగించి మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా మీరు సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా పిల్లలు హేళన దోషుని కొరకు ప్రార్థిస్తున్నాం. తన చిన్న వయసులోని నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా సహాయం చేయండి. వారి చదువులో మీ కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రభువా మీ దాసు గారి యొక్క ఆడబిడ్డ భూషణ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. గంగరాజు గారి రక్షణ కొరకు కిరణ్ కుమార్ రమ్య మనము ఆర్థిగా ప్రభువా హేమకుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ మహిమ కొరకాయ కుటుంబాన్ని రక్షించగలుగుతారు. రక్షించగలుగుతారు. అలాగున స్వాతి రాజేంద్ర కుటుంబ సమస్య కొరకు ప్రార్థిస్తున్నా. మీరు ఐక్యపరచండి, సమాధానపరచండి, అద్భుతం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా మా మొరానికి ఇచ్చారు. ఆర్థిగా ప్రియ ప్రభువా ఆజ్ఞస్ కొరకు ప్రార్థిస్తున్నాం. తన ఉద్యోగం కొరకు భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నా. నీ గొప్ప కార్యం జరిగించు. ఇలాగున ప్రియ తండ్రి ప్రార్థన కొరకుగా రాలేకపోయిన బిడ్డ జ్ఞాపకం చేసి వారి భారాలు భరించు. అక్కడ తీర్చవలసిందిగా మేము వేడుకొచ్చున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా మనం తగ్గించుకుంటున్నాను, హెచ్చించి పూజిస్తున్నాం. దినమంతని పరిచయం పురుషులపరచు. మీ సహాయం కృపను కోరుకొచ్చు. నీకే మహిమ ఘనత ప్రభులు ఆరోపిస్తుంది. రాజ్యం వచ్చును గాక.
సువార్త వాక్యం ప్రబలను గాక, సంఘాలు విస్తరించబడును గాక. ఓ ప్రభువా, మా దేశ ప్రస్తుతము పరిస్థితులన్నీ కూడా నీవు కోరిన ప్రకారంగా మార్చబడును గాక అని ప్రార్థిస్తూ, ఇంకా జరగాల్సిన ఎలక్షన్స్ విషయంలో మీ మహిమా కార్యం జరిగించు. ఆర్థిక ప్రతి విధమైనటువంటి తప్పుడు నుంచి, తప్పుడు పదం తప్పించమని మేము ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మీ చెరుకు అర్పిస్తూ నారుతున్నటువంటి క్రైస్తవులను మీరు ఆదరించండి, పోషించండి, నీ కొరకుగా నిలబెట్టుకోమని మేము ప్రార్థన చేస్తూ, భయంకరమైన చీకటి రాజ్యం వెళ్తుంది ప్రభా, సహాయం చేయనైనా సహాయం చేయండి. వెలుగులోని ప్రజలు నడిపించమని నీకే మహిమా ఘనత ఆరోపిస్తూ, మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనందరితో సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.